హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది మనము ఒకసారి చూద్దాము. సో ప్రతి స్టేటు, ప్రతి సెక్షను అంటే సెక్షనల్ కట్ ఆఫ్ కూడా మనము చెప్పడం జరుగుతుంది. బట్ ఎగ్జాక్ట్గా ఇంత అని చెప్పను కానీ బట్ అసలు ఎందుకు, రీజన్ ఏంటి, ఎంత ఉండొచ్చు, సో ఇట్లాంటివి మనం మాట్లాడుకుందాము. అండ్ ఈ కట్ ఆఫ్ అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మెయిన్లీ కట్ ఆఫ్ మెయిన్గా డిపెండ్ అయ్యేది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ అనమాట. అంటే పెర్ఫార్మెన్స్. ఓకే, ఒక 60% పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, ఒక 40% వేకెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మన ఒక విషయం ఏంటంటే చెప్పే ముందు ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఓకే, ఒరిజినల్ కట్ ఆఫ్ వేరీ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్ మనం కట్ ఆఫ్ కనుక మాట్లాడుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు నేను చెప్పేది యూఆర్ సంగతి చెప్తాను. ఓకే, అన్రిజర్వ్డ్ కేటగిరీ గురించి మీరేం చేస్తారంటే, ఫర్ సపోజ్ మీరు ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ అయితే నేను చెప్పే దాని మీద ఒక 2 to 3 మార్క్స్ వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది, అంతకన్నా ఉండదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సమ్ స్టేట్స్లో ఓబీసీ కన్నా ఈడబ్ల్యూఎస్కే తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో అట్లా అని ఓబీసీ కొన్ని స్టేట్స్లో ఈడబ్ల్యూఎస్ కన్నా తక్కువ ఉండిద్ది. ఓకే, సో ఇవి అటు ఇటు అవుతూ ఉంటాయి, ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, 1 మార్క్, హాఫ్ మార్క్. ఓకే, అండ్ అఫ్ కోర్స్ దట్ 1 మార్క్ అండ్ హాఫ్ మార్క్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏ పర్సన్. ఓకే, అండ్ ఇక్కడ ఎస్సీ అయితే మీరు కనుక ఈ మినిమం టు మినిమము నేను చెప్పేదానికి 5 to 7 మార్క్స్, మినిమం సమ్టైమ్స్ 10 మార్క్స్ ఆల్సో. నేను చాలా స్టేట్లు చూసాను, ప్రతి ఇయర్ 10 మార్క్స్ మినిమం వెళ్తాయి. సో మినిమం మనం 5 to 7 మార్క్స్ అయితే వేసుకోవచ్చు, అంటే తక్కువ, నేను చెప్పేదానికన్నా తక్కువ. సేమ్ అలానే ఎస్టీ మినిమం 10 మార్క్స్. ఓకే, మినిమం టు మినిమము మనం 10 మార్క్స్ అయితే వేసుకోవచ్చు. సేమ్ మనకి 15, 20, ఈవెన్ 25 వెళ్ళిన స్టేట్స్ కూడా ఉంటాయి. ఓకే, మెయిన్స్ కట్ ఆఫ్ యూఆర్ కన్నా ఎస్టీకి 25 కన్నా తక్కువ వెళ్ళిన స్టేట్స్ ఉంటాయి. ఓకే, సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాము. ఎండ్లో వచ్చేసి మనకి సెక్షనల్ కట్ ఆఫ్, దాని రీజన్ ఏంటి అనేది మొత్తం నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ కర్ణాటకకు చూద్దాం మనం. కర్ణాటక మనకి 800 వేకెన్సీ ఉన్నాయి, 105 నుంచి 110 వరకు కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. అండ్ ఇక్కడ తెలంగాణ 450 వేకెన్సీ ఉన్నాయి, 107 నుంచి 112 వరకు కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. అండ్ బీహార్ 365 ఉన్నాయి వేకెన్సీ, 106 to 111. ఏపీ 150 వేకెన్సీ, 112 నుంచి 117 వరకు ఉండొచ్చు. మధ్యప్రదేశ్ 538 వేకెన్సీ, ఐ థింక్ ఇట్ ఈస్ 110, సారీ, ఓకే, 110 నుంచి 113 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. అండ్ గుజరాత్ 300 వేకెన్సీ ఉన్నాయి, ఇక్కడ 107 to 112 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. అండ్ అస్సాం 167 వేకెన్సీ ఉన్నాయి, 104 నుంచి 109 వరకు ఉండొచ్చు. అండ్ మహారాష్ట్ర 100 వేకెన్సీ ఉన్నాయి, చాలా తక్కువ. అండ్ ఐ థింక్ అప్లికేషన్ కూడా తక్కువ పడి ఉంటాయి, ప్రిలిమ్స్ కట్ ఆఫ్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి 109 నుంచి 114 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. అండ్ 309 వేకెన్సీ ఇన్ ఒడిస్సా, కట్ ఆఫ్ వచ్చేసి 110 నుంచి 115 ఉండొచ్చు కట్ ఆఫ్. ఇక్కడ కేరళ 350 వేకెన్సీ ఉన్నాయి, 108 నుంచి 113 వరకు ఉండొచ్చు. అండ్ పంజాబ్ 57 వేకెన్సీ, 180 into 121 ఉండొచ్చు కట్ ఆఫ్. అట్లనే ఛత్తీస్గఢ్ 295 ఉన్న వేకెన్సీ, 110 నుంచి 115 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. అండ్ సేమ్ హర్యానా 190 వేకెన్సీ, కట్ ఆఫ్ వచ్చేసి 110 నుంచి 115 వరకు ఉండొచ్చు. అండ్ రాజస్థాన్ 1725 వేకెన్సీ ఉన్నాయి, హైయెస్ట్. ఇక్కడ వచ్చేసి కట్ ఆఫ్ 112 నుంచి 116 వరకు ఉండొచ్చు. రాజస్థాన్కి ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల స్టేట్స్ మొత్తం మ్యాక్సిమం అయ్యే పెట్టుంటారు. సో కట్ ఆఫ్ అనేది కొంచెం ఇది అటు ఇటు అయ్యిద్ది, ఇంకా కొంచెం పెరగవచ్చు ఛాన్స్ ఉంది. అండ్ ప్లీజ్ ఇక్కడ వరకు వచ్చారంటే ప్లీజ్ వీడియోని హైప్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు అట్లా చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, అండ్ ఇంకా ఎన్నో వీడియోస్ అనేది చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ తమిళనాడు ఒకసారి చూస్తే మనకి 468 వేకెన్సీ ఉన్నాయి, 104 నుంచి 109 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. అండ్ ఉత్తరప్రదేశ్ 1000 వేకెన్సీ, ఇక్కడ 110 నుంచి 115, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్, 225 crore అప్రాక్సిమేట్లీ పీపుల్ ఉంటారు, చుట్టుపక్కల స్టేట్స్ మొత్తం అక్కడే పెడతారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద హై కట్ ఆఫ్, హై రేంజెస్ కట్ ఆఫ్ ఉంటాయి అక్కడ. వెస్ట్ బెంగాల్ 114 వేకెన్సీ, 144 వేకెన్సీ, 112 నుంచి 117 ఉండొచ్చు కట్ ఆఫ్. అండ్ జమ్మూ కాశ్మీర్ 100 వేకెన్సీ ఉన్నాయి, 105 నుంచి 110 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. జార్ఖండ్ 85,
ఇక్కడ 115 నుంచి 120 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది. అండ్ ఇక్కడ ఒక విషయం నార్మలైజేషన్. ఓకే, మనకి నార్మలైజేషన్ అనేది ఎటువంటి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది సింగిల్ షిఫ్ట్ కాబట్టి నో నార్మలైజేషన్. అండ్ మనకి యాక్యురసీ మార్క్స్ మనం కనుక యాక్యురేట్గా పెడితే కనుక మనకి యాక్యురసీ మార్క్స్ అనేది కలుస్తాయి. అండ్ ఇక్కడ సేఫ్ స్కోర్. ఓకే, ఇక్కడ మీరు ఎంత పెడితే సేఫ్ స్కోర్లో ఉంటారు అంటే ఇప్పుడు నేను చెప్పింది ఫర్ సపోజ్ కట్ ఆఫ్ 110 చెప్పాను అంటే మీరు అట్లీస్ట్ ఒక 120 పెట్టి ఒక 95% కనుక యాక్యురసీ మెయింటైన్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ. అండ్ ఇట్లా ఉంటుంది. అండ్ మీరు క్యాలిక్యులేట్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా, రీజనింగ్ అవి. సో మీరు పెట్టింది అటెంప్ట్స్ చెప్తారు, అలా కాకుండా క్యాలిక్యులేటెడ్ మార్క్స్ చూసుకోండి. ఓకే, అటెంప్ట్స్ కాకుండా మార్క్స్, అట్లా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి. అండ్ ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్, వై సెక్షనల్ కట్ ఆఫ్ ఈజ్ గెటింగ్ హై, దీని గురించి నేను మాట్లాడాలి. దీని గురించి చెప్పే ముందు నేను ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ కట్ ఆఫ్ వీడియో చేసినప్పుడు దాంట్లో నేను చెప్పా, ఇట్లా కర్ణాటకకి 62 సంథింగ్ చెప్పాను. బట్ కట్ ఆఫ్ అనేది 56 దగ్గర ఆగిపోయింది. ఓకే, ఎందుకు అంటే నేను ఎలా క్యాలిక్యులేట్ చేశాను అంటే దీన్ని, పాయింట్ నెంబర్ 1, ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మీద డిపెండెన్సీ చాలా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇలా ఆలోచించండి మీరు, ఈ వేకెన్సీ 500 ఉన్నాయి, కట్ ఆఫ్ 36 ఉంది, మ్యాక్సిమం పీపుల్ ఇక్కడే పెట్టారు. సో వై అంటే ఎందుకు కట్ ఆఫ్ పెరగదు మెయిన్స్కి? సో డెఫినెట్లీ పెరగాలి యాక్చువల్గా. బట్ ఇక్కడ ఐబీపీఎస్ చేసిన ఒక ట్రిక్కీ పని ఏంటంటే అంటే వాళ్ళు బాగా ఆలోచించారు, నేనైతే అలా ఆలోచించలేకపోయా. సో వాళ్ళు ఏం ఆలోచించారంటే మెయిన్స్ కట్ ఆఫ్ పెరగకుండా ఉండటం కోసం, ఓకే, మెయిన్స్ కట్ ఆఫ్ పెరగకుండా ఉండటం కోసం సెక్షనల్ని పెంచారు. ఓకే, ఇక్కడ మీకు ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ట్రయింగ్. ఒకవేళ అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మెయిన్స్ కట్ ఆఫ్ పెంచకుండా అంటే ఇచ్చిన పేపర్ లెవెల్కి, లేకపోతే అక్కడున్న వేకెన్సీకి, ప్రిలిమ్స్ కట్ ఆఫ్కి, నెంబర్ ఆఫ్ పీపుల్కి నేను చెప్పిన కట్ ఆఫ్కి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. 62+ అనేది డెఫినెట్లీ వెళ్ళాలి. బట్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే మనకి ఎక్కువ మెంబర్స్ని ఇంగ్లీష్లో కట్ చేయడానికి చూశాడు. ఇంగ్లీష్ నాట్ జస్ట్ ఇంగ్లీష్, మనకి సెక్షనల్, మనం ఇట్లా కూడా అనుకోవచ్చు, సెక్షనల్లో కట్ చేస్తే అక్కడ కూడా చాలామంది కట్ అవుతారు. అది ఇంగ్లీష్, ఎందుకంటే ఇంగ్లీష్ నీడెడ్. ఓకే, ఇప్పుడు మనకి ప్రతిదీ ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి ఇంగ్లీష్ నీడెడ్. చాలామంది ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేసి రీజనింగ్ క్వాంట్ మీద పడి అక్కడ 60,000 తెచ్చుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అలా వెళ్ళకుండా, ఛాన్స్ లేకుండా కట్ చేశాడు. ఓకే, దిస్ ఈజ్ ద రీజన్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే ఓవరాల్ స్కోరు 85 స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సెక్షనల్ అవ్వలేదు. ఏం ఉపయోగం? సో ఇట్లా ఉన్నారు. వీళ్ళకి మామూలుగా రీజనింగ్ క్వాంటిటీ చాలా వస్తాయి మార్క్స్. ఓకే, రీజనింగ్ క్వాంటిటీ 50 వరకు వస్తాయి. ఓకే, 50 వరకు వచ్చినాయి కూడా మొన్న. సో ఇట్లా ఉంటారు కొంతమంది. సో వీళ్ళని కట్ చేయడానికి మాత్రమే ఇట్లా పెంచుతున్నాడు. సో ఈసారి కూడా నాకు తెలిసినంత వరకు అయితే డెఫినెట్లీ ఈసారి కూడా ఏదో ఒక సెక్షన్ డెఫినెట్లీ పెంచుతాడు. కట్ ఆఫ్ అనేది స్టేబుల్ చేస్తాడు. ఓకే, పేపర్ లెవెల్ ఈజీ. మొన్న నేను కూడా అదే చెప్పాను, ఆర్ఆర్బీపీఓ పేపర్ లెవెల్ అంత టఫ్ ఏం లేదు, కంప్యూటర్ ఒకటే టఫ్గా ఉంది, కొంచెం కాంట్ టఫ్గా ఉంది తప్ప మిగతా పేపర్ ఈజీ పేపర్ అది. ఓకే, ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా మ్యాక్సిమం అందరూ బాగానే పెట్టుంటారు. ఇక్కడ సేమ్ అదే ప్యాటర్న్ మళ్ళీ యూజ్ చేస్తాడు. 100% మళ్ళీ సెక్షనల్ కట్ ఆఫ్ మీద కొడతాడు. సెక్షనల్ కట్ ఆఫ్ ఏదైనా పెంచవచ్చు, చెప్పలేం. ఇంగ్లీష్నే టార్గెట్ చేయొచ్చు, మనకి చెప్పలేం. ఈసారి కూడా మనకి లాస్ట్ టైం ఇంగ్లీష్ని పెంచినట్టు ఇంగ్లీషే, ఎందుకంటే ఇంగ్లీష్ నీడెడ్ కాబట్టి. ఓకే, ఈసారి కూడా ఇంగ్లీష్ సెక్షనల్ కన్ఫామ్గా పెరిగే ఛాన్స్ నాకైతే కనపడుతుంది. అట్లీస్ట్ ఈసారి 12+ అయితే పెట్టే ఛాన్స్ అనేది ఉంది. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ని అక్కడ కట్ చేసేసి దెన్ కట్ ఆఫ్ అనేది ఇస్తాడు. సో ఎందుకు ఈ సెక్షనల్ అంటే స్టేబుల్ చేయడానికి. మనకి ఓవరాల్ కట్ ఆఫ్ స్టేబుల్ చేయాలంటే ఇప్పుడు ఓవరాల్ కట్ ఆఫ్ స్టేబుల్ చేయడం కన్నా కూడా సెక్షనల్ కట్ ఆఫ్ మీద స్టేబుల్ చేయడం ఈజీ వాళ్ళకి. ఓవరాల్ కట్ ఆఫ్ ఇప్పుడు సెక్షనల్ తగ్గించేసి, ఫర్ సపోజ్ ఇలా అనుకోండి, సెక్షనల్ తగ్గించేశారంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అక్కడ వస్తారు. దెన్ దీనివల్ల ఓవరాల్ కట్ ఆఫ్ పెంచాల్సి వస్తుంది.
ఓకే, ఇప్పుడు 105 ఉండాల్సింది వాళ్ళు అదే నెంబర్ ఆఫ్ పీపుల్ని కట్ చేయడానికి 120 తీసుకెళ్ళాల్సి వస్తుంది. సో ఓకే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరైతే అన్ని సెక్షన్స్లో స్టేబుల్గా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి జాబ్ ఇవ్వాలనేది వాళ్ళ ఎజెండా. ఓకే, సో ఇట్లా ఆలోచిస్తున్నాడు ఐబీపీఎస్ వాళ్ళు. సో నెక్స్ట్ ఎవరైతే ఒకవేళ కంటిన్యూషన్ చేస్తున్నారో సో వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్లీ అన్ని సెక్షన్ని సమానంగా చూడండి. ఓకే, అన్ని సెక్షన్స్కి సమానమైన మన టైం అనేది మనం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇంకా ఐ థింక్ అన్ని మ్యాక్సిమం నేను చెప్పాను. అండ్ గుడ్ ఐటమ్స్ ఇవి మాట్లాడాలి అంటే నిన్న చెప్పాను, మనకి ఎనాలిసిస్ దాంట్లో చెప్పాను, బట్ ఇంకొకసారి చెప్తా చూడండి. ఓకే, ఇప్పుడు రీజనింగ్ కనుక చూస్తే నేను చాలామందిని నాకు తెలిసిన మ్యాక్సిమం ఫ్రెండ్స్ అందరిని అడిగాను. నేను పెట్టేది వేరు, నేనంటే ఓకే నేను పెడతాను, బట్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి తెలుసా లేదా, ఎంతవరకు చేయగలరు అనేది చూస్తే ఆన్ అండ్ యావరేజ్ నాకైతే 28, 29, 30, 31. ఓకే, 31 మించి ఎవరు చెప్పలేదు నాకు ఇప్పటి వరకు. ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్. 30 వరకు అయితే ఆన్ అండ్ యావరేజ్ చెప్తున్నారు. సో ఐ థింక్ 30 అయితే ఈజీగా పెట్టవచ్చు ఇందులో రీజనింగ్లో. అండ్ క్వాంట్ అయితే ఎక్కువ మంది నాకైతే 19, 20, ఓకే 21 చెప్తున్నారు, 22, ఒక ఇద్దరు ఏమో 24 చెప్పారు. సో ఆన్ అండ్ యావరేజ్ చూసుకున్నా కూడా ఇది 21. ఓకే, 21 ఈజ్ ఎ గుడ్ అటెంప్ట్ హియర్. ఓకే, అండ్ ఇక్కడ కంప్యూటర్ ఇందులో చెప్పేదే ఉంది. 30 అటెంప్ట్స్ అయితే ఈజీగా పెట్టచ్చు. 30 మార్క్స్ కాదు, 30 అటెంప్ట్స్. ఇవన్నీ అటెంప్ట్సే, వీటికి మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఇంగ్లీష్ కూడా ఈజీగా 25 to 30 వరకు చెప్తున్నారు. ఓకే, ఇది ఈజీగానే ఉంది, ఇంగ్లీష్ అంత టఫ్ ఏం లేదు. ఇక్కడ జనరల్ అవేర్నెస్. ఓకే, కొంతమంది ఏంటంటే యాక్యురసీ మెయింటైన్ చేసే వాళ్ళు తక్కువ చెప్తున్నారు, ఎక్కువ పెట్టి యాక్యురసీ లేదంటున్నారు నాలాంటి వాళ్ళు. నేనేంటంటే నిన్నే చెప్పాను, నేను 1820 పెట్టాను, అసలు యాక్యురసీ లేదు. సో సెక్షనల్ అయితే చాలు అని కూడా నిన్న వీడియోలో చెప్పాను, అనాలిసిస్ వీడియోలో. సో అట్లానే కొంతమంది యాక్యురసీ పెట్టిన వాళ్ళు 16, 17 అంటున్నారు, 100% యాక్యురసీ అంటున్నారు. బట్ అలానే ఆన్ అదర్ హ్యాండ్ 26 పెట్టి యాక్యురసీ లేదనే వాళ్ళు ఉన్నారు. సో పేపర్ లెవెల్ ఇవన్నీ చూస్తే ఎక్కువ స్టాటిక్ అడిగాడు. సో ఎక్స్పెక్టెడే, మనకి అలవాటు అయిపోయింది స్టాటిక్. సో అట్లా చూసుకున్నా కూడా ఒక 18 ఈజ్ అ గుడ్ అటెంప్ట్ ఐ థింక్. 17, 18. ఓకే, 17 to 18 ఈజ్ ఎ గుడ్ అటెంప్ట్. అండ్ అన్ని మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ ఉంటే. ఐ మీన్ ప్రాక్టీస్ మీన్స్ కొంచెం రివిజన్ అవన్నీ కరెక్ట్గా చేస్తుంటే వీ కెన్ ఈజీలీ గెట్ 15, అట్లీస్ట్ 15 to 17 ఈజీ మార్క్. సో ఇట్లా ఉన్నాయండి అటెంప్ట్స్ అనేవి. సో ఒకసారి మీరు చూసుకోండి, ఇక్కడ వీటి మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తే చాలా వస్తాయి. నేను చెప్పిన ప్రతి స్టేట్కి అయిపోతుంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ హైప్ చేయండి డెఫినెట్లీ. అండ్ ఇంకా ఏదైనా వీడియో కావాలంటే డెఫినెట్లీ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎన్ని అటెంప్ట్స్ పెట్టారు అండ్ ఏ స్టేట్ నుంచి పెట్టారు అనేది కూడా ఒకసారి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.